microsoft.com అనే వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఓకే లాగిన్ సార్. అయ్యారంటే ఇక్కడ చూడండి ఫర్ 1 పర్సన్ అప్ టు 6 పీపుల్ ఉంది. దీని అమౌంట్ ఎంత ఉందంటే 1 పర్సన్ కి మీకు ఆల్మోస్ట్ 5,000 రూపీస్ ఫర్ 1 ఇయర్ పడుతుంది. మీరు 6 పీపుల్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే 6,000 రూపీస్ ఏమో పడుతుంది. అది 1 ఇయర్ కి. అంటే మీరు గ్రూప్ ఉన్నారనుకుంటే మీరు అమౌంట్ కూడా షేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా 1 TB క్లౌడ్ స్టోరేజ్ వస్తుంది. పవర్ పాయింట్ లో ఉన్న అంటే పవర్ పాయింట్ తో పాటు వర్డ్, ఎక్సెల్, యాక్సెస్ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఒకసారి నేను సైన్ ఇన్ అవుతాను. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, సైన్ ఇన్ అయ్యాక ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడ లాగిన్ అవుతారు కదా, అంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్కి లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుంది. మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత మీ మై మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని కనిపిస్తుంది మీకు. ఇక్కడికి వెళ్ళిపోయి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనే ప్రొసీజర్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు కింద మైక్రోసాఫ్ట్ 365 అంటే ఇది నేను తీసుకున్న సబ్స్క్రిప్షన్. మేనేజ్ లోకి వెళ్ళాలి. మేనేజ్ లో ఇక్కడ మీకు కిందికి వస్తే మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఫర్ యువర్ డివైస్ ఉంది. ఇన్స్టాల్ నొక్కండి. ఇన్స్టాల్ నొక్కితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వస్తుంది. దాని తర్వాత మీకు ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకునే ప్రొసీజర్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 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 అనుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. నేను కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళైనా కూడా ఆన్సర్ చేయొచ్చు. యాక్చువల్గా వెర్షన్స్ ఏంటంటే ఇప్పుడు నేను వాడేది సబ్స్క్రిప్షన్ బేస్డ్. సబ్స్క్రిప్షన్ బేస్డ్ అంటే ఏంటంటే దీని పేరు వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తాను. ఫైల్లో అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఎంటర్ప్రైజెస్ ఇది దీని యొక్క పేరు. యాక్చువల్గా మీరు వాడేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. 2016 వాడితే 2016 అని కనిపిస్తుంది. కొంతమంది 2013 వాడతారు, కొంతమంది 2007 కూడా వాడతారు అలా. సో లేటెస్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ 365 ఫ్యామిలీ అని ఉంటుంది, ఎంటర్ప్రైజ్ అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్టాండ్ అలోన్ ప్యాకేజ్ అని ఉంటుంది. యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ బేస్డ్ కి స్టాండ్ అలోన్ ప్యాకేజ్ కి డిఫరెన్స్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ అయితే నెల కానీ సంవత్సరానికి ఒకసారి డబ్బులు కట్టాలి. అందులో మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తాయి. ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్. నేను వాడేది సబ్స్క్రిప్షన్ బేస్డ్. అలా కాకుండా మీకు నెల డబ్బులు కట్టడం ఇష్టం లేదు, ఇయర్లీ డబ్బులు కట్టడం ఇష్టం లేదు, మీరు కొనాలనుకున్నారు అనుకోండి, ఒక 9,000 ఎంతో ఉంటుంది. ఒక్కసారి మీరు కొనేస్తే అది మీకు లైఫ్ టైం పర్మనెంట్ గా ఉంటుంది, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దానికి 9,000 రూపాయలు ఉంటుంది. అలా కొన్నప్పుడు ఏమవుతుందంటే మీకు లేటెస్ట్ వెర్షన్ కావాలి అనుకుంటే, ఇప్పుడు మనం 2023లో ఉన్నాం కదా, 2022 అనే ఒక స్టాండ్ అలోన్ ప్యాకేజ్ మీకు ఇస్తారు వాళ్ళు. సో అది 2022 అలానే ఉంటుంది. దానికి అప్డేట్ అంటే ఎప్పుడైనా అప్డేట్స్ వస్తే చేసుకోవచ్చు, కానీ వెర్షన్ అయితే చేంజ్ కాదు. అర్థమైందా? చెప్పు మహేష్. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, మీది సబ్స్క్రిప్షన్ బేస్డ్ అని. ఇప్పుడు వాళ్ళు ఇంకో కొత్త వర్షన్ క్రియేట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మీరు సబ్స్క్రిప్షన్ బేస్డ్ కడితే మీకు అప్డేటెడ్ వర్షన్ వస్తుందా? యాక్చువల్ గా మనం నెల డబ్బులు కట్టాలి. నెల ఏమేమి అప్డేట్స్ వచ్చాయి అన్ని ఆటోమేటిక్ గా అంటే మనకు మెసేజ్ వస్తుంది, అప్డేట్ అవైలబుల్ అంటే మనం ఇన్స్టాల్ అని నొక్కితే ఇన్స్టాల్ అయిపోతుంది అలా. సో మనం రెగ్యులర్ గా డబ్బులు కడితే వాళ్ళు రెగ్యులర్ గా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటారు. స్టాండ్ అలోన్ ప్యాకేజ్ తీసుకుంటే ఫిక్స్డ్ వస్తుంది, 2022 వెర్షన్ వస్తుంది. పవర్ పాయింట్ యొక్క బెనిఫిట్స్ మనం ఏమేమి చేసుకోవచ్చు అనేది నేను అది కూడా మన టాపిక్స్ లో ఒకటి ఉంది, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ పాయింట్ తో ఏంటంటే ఇంతకు ముందు పాత రోజుల్లో మనం ఓన్లీ ప్రజెంటేషన్స్ మాత్రమే డిజైన్ చేసుకునే వాళ్ళం. ఇది ఆల్రెడీ నేను పవర్ పాయింట్ ఓపెన్ చేశాను. పవర్ పాయింట్ ఆల్రెడీ కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, ఇంకా నాలెడ్జ్ స్కిల్స్ పెంచుకోవడానికి జాయిన్ అయి ఉంటారు. సో పవర్ పాయింట్ ఓపెన్ చేశాక మీకు ఫైల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి చూడండి. హోమ్ లో ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ మోర్ థీమ్స్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా ప్రెజెంటేషన్స్. ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఇంతకుముందు చెప్తున్నట్లుగా ఇంతకుముందు రోజుల్లో, పాత రోజుల్లో ఓన్లీ స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వడానికి లేదంటే అలా
మార్కెటింగ్ మెటీరియల్ కోసం అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా ఎఫెక్టివ్గా డిజైన్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైన్లో మామూలుగా అడోబీ ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, కోరల్ డ్రా ఇటువంటి సాఫ్ట్వేర్స్లో మనం ప్రమోషనల్ మెటీరియల్ తయారు చేసుకుంటాం. బ్రోచర్స్ కానీ, పోస్టర్స్ కానీ, ఫ్లయర్స్ కానీ ఇవన్నీ తయారు చేసుకుంటాం కదా. బయట మీరు పాంప్లెట్స్ అవి చూస్తుంటారు. సో అవన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్లో చేసినట్లుగానే అంత మంచిగా సేమ్ పవర్ పాయింట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఓన్లీ ప్రజెంటేషన్ పర్పస్ వరకు మాత్రమే వాడేవాళ్ళం. ఇప్పుడు దేనికైనా డిజైన్ చేసుకునే విధంగా పవర్ పాయింట్లో చాలా ఫీచర్స్ వచ్చాయి. సో మీరు ఏదైనా బిజినెస్ సర్వీస్ ఇస్తున్నారు, లేదంటే క్లాసెస్ చెప్తారు, మీరు ఏదైతే సర్వీస్ ఇస్తారో దానికి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ తయారు చేసుకోవచ్చు. అలా యూజ్ అవుతుంది. మీరు కనుక టీచర్ అయితే ప్రెజెంటేషన్ ఆబ్వియస్లీ మీకు తెలుసు, ప్రెజెంటేషన్ డిజైన్ చేసుకుని బాగా యూజ్ అవుతుంది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అలా అయితే మీ కంపెనీ యొక్క ప్రెజెంటేషన్ అవన్నీ చేసుకోవడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. సో మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఒక ప్రెజెంటేషన్ రూపంలో చేసుకొని డెలివరీ ఇచ్చేసి దీని ద్వారా మీరు అంటే డెవలప్మెంట్ కావచ్చు అన్నట్టు, అలా యూజ్ అవుతుంది. ఇంకా మనకి వీడియోస్ కూడా తయారు చేసుకోవచ్చు. కొంతమంది యూట్యూబ్ లో వీడియో ట్యూటోరియల్స్ అవి చేస్తుంటారు కదా. సో వాటి పర్పస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా వీడియో కన్వర్షన్ అదంతా కూడా నేను చెప్తాను తర్వాత ఎలా చేయాలనేది. సో ఇవి మెయిన్ గా యూజెస్. బయట మీరు చూసే ప్రింటింగ్ రిలేటెడ్ థింగ్స్, మీరు ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఏదైనా కొన్ని పోస్టర్స్ కానీ లేబుల్స్ అవన్నీ కనిపిస్తుంటాయి కదా, అవన్నీ కూడా మనం ఈ పవర్ పాయింట్ లో డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఒక్క సైజ్ లోనే కాదు, దీని యొక్క సైజ్ చేంజ్ చేసుకొని మనకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో మనం డిజైన్ చేసుకోవచ్చు ఎనీ ప్రమోషనల్ మెటీరియల్. గ్రాఫిక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మామూలుగా మీరు బ్లాంక్ ప్రెజెంటేషన్ తో వర్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్లాంక్ ఉంటుంది కదా, బ్లాంక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు టైటిల్ యాడ్ చేసుకుంటారు. ఓకే, సో ఇలా ఏదైనా మీరు టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మామూలుగా ఇక్కడ ఇన్సెట్ లోకి వెళ్ళి, ఇన్సెట్ లో కాదు హోమ్ లోనే న్యూ స్లైడ్ అంటారు. న్యూ స్లైడ్ లో ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ టైటిల్ యాడ్ చేసుకుంటారు, ఇక్కడ పాయింట్స్ యాడ్ చేసుకుంటారు. నేను యాడ్ చేసి చూపిస్తాను. యాడ్ యువర్ స్లైడ్ టైటిల్ హియర్. ముందు స్లైడ్ లో ప్రెజెంటేషన్ టైటిల్, ఇక్కడ వచ్చేసి స్లైడ్ టైటిల్, ఇక్కడ పాయింట్స్. ఓకే, అంటే జస్ట్ నేను అలా టైప్ చేస్తున్నాను, తర్వాత మీరు రియల్ ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు. అలా ఎంటర్ చేసుకుంటూ వెళ్తే కొత్తగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొంచెం ఇంటర్ఫేస్ గురించి చెప్తాను. ఇది స్లైడ్, మామూలుగా ఇది స్లైడ్ ఏరియా అంటారు. ఇవన్నీ కూడా స్లైడ్స్ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి. ఈ పైన కనిపించేటివి వీటన్నిటిని కూడా ఏమంటారంటే హోమ్ ట్యాబ్, ఇన్సెట్ ట్యాబ్, డ్రా ట్యాబ్, డిజైన్ ట్యాబ్, ట్రాన్సాక్షన్ ట్యాబ్, ఇలా ట్యాబ్ అంటారు. ఆ ట్యాబ్, ప్రతి ఒక్క ట్యాబ్ అనేది మళ్ళీ గ్రూప్స్ గా విభజించబడింది. ఇక్కడ చూడండి, స్లైడ్స్ గ్రూప్, టేబుల్స్ గ్రూప్, ఇమేజెస్ గ్రూప్, ఇలస్ట్రేషన్స్ గ్రూప్, అలా గ్రూప్ గా విభజించబడింది ఈచ్ ట్యాబ్. అయితే ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా ఒక షేప్ ని కానీ, టెక్స్ట్ బాక్స్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొత్తగా ఒక ట్యాబ్ వస్తుంది ఇక్కడ లాస్ట్ లో. అంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ ని కానీ, మీరు పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటే పిక్చర్ ఫార్మాట్ అని వస్తుంది ఇక్కడ. వీడియో సెలెక్ట్ చేసుకుంటే వీడియో ఫార్మాట్, ప్లేబ్యాక్ అనే అలా వస్తుంది. సో అలా మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ బట్టి కొత్తగా ఒక ట్యాబ్ వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అందులో మీకు దానికి సంబంధించిన ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయి, అవి మనం మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు బాటమ్ రైట్ కార్నర్ లో దీని యొక్క జూమ్ లెవెల్, అంటే ఇప్పుడు చూడండి, బాటమ్ రైట్ కార్నర్ లో 200% ఉంది కదా. ఇది నేను కొంచెం లెఫ్ట్ సైడ్ జరిపితే మొత్తం స్లైడ్ మొత్తం కనిపిస్తుంది. అలా కాకుండా నాకు మొత్తం ఫిట్ కావాలి అనుకుంటే బాటమ్ రైట్ కార్నర్ లో ఫిట్ స్లైడ్ టు కరెంట్ విండో అనేది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫిట్ అయిపోతుంది, అప్పుడు బాగా వర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఈ స్పేస్ కావాలి, సైడ్ కు స్పేస్ కావాలి అనుకున్నప్పుడు జూమ్ లెవెల్ ఇలా మూవ్ చేస్తూ తగ్గించుకోండి. ఇలా మూవ్ చేస్తే పెద్దగా అవుతుంది, ఇలా మూవ్ చేస్తే చిన్నగా అవుతుంది. సో ప్రస్తుతానికి నేను ఫిట్ అని పెడతాను. ఓకే, ఇవి ఇంటర్ఫేస్ సంబంధించిన బేసిక్స్. ఓకే, సో ఈ ట్యాబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీని కింద
ఒకటి రో ఉంది. దీన్ని మాత్రం ఏమంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. మీరు నోట్ చేసుకోండి, క్విక్ యాక్సెస్ టూల్ బార్. అయితే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ యొక్క ఉపయోగం ఏంటంటే మీకు ఇక్కడ కనిపించని టూల్స్ ఇంకా చాలా ఉంటాయి. అవి వేరే దగ్గర హైడ్ అయి ఉంటాయి. అవి మీరు ఇక్కడికి తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అలా తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే దాన్ని మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచే వాడుకోవచ్చు. అయితే నేను కొన్నిసార్లు మీకు ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఎలా అంటే ఇది సెలెక్ట్ చేశాను కానీ మీకు స్పీక్ బటన్ కనబడదు. కనబడకుంటే మీరు ఎలా యాడ్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు ఈ స్పీక్ బటన్ ఇక్కడ లేదనుకోండి, ఎలా తెచ్చుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్లోకి వెళ్ళకుండా కూడా ఇక్కడ దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు అని చెప్పాను కదా. దీని పక్కన చిన్న డౌన్ యారో ఉంటుంది. ఇక్కడ కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ టూల్ కావాలో ఆ టూల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా టూల్ మీరు ఫ్రీక్వెంట్ గా వాడుతున్నారు అనుకుంటే అది మీకు ఇక్కడ యాడ్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకున్న తర్వాత లాస్ట్ లోకి వెళ్తే మోర్ కమాండ్స్ అని ఉంటుంది. ఓకే, మోర్ కమాండ్స్ అని క్లిక్ చేస్తే మీకు కొత్తగా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ కావాలి. క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో పేజ్ లో ఉన్నాం. ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయి మీకు. ఓకే, ఇంతకుముందు మనం ఫోకస్ చేసింది ఏంటంటే స్పీక్ అనే టూల్ గురించి మనం ఫోకస్ చేసాం. అది మన కంప్యూటర్ లేకుంటే ఎలా యాడ్ చేసుకోవాలనే విషయం నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ పాపులర్ కమాండ్స్ కాకుండా ఆల్ కమాండ్స్ పెట్టుకోండి. ఆల్ కమాండ్స్ పెట్టుకుంటే పవర్ పాయింట్ లో ఉన్న టూల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఒక్కసారి మనం ఇక్కడ పాపులర్ బదులు ఆల్ కమాండ్స్ అని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అన్ని కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఉంటాయి. స్పీక్ అనే దాని గురించి మనం అంటే మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ఒక టూల్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ అంటే మీరు సెర్చ్ చేసుకుంటారు కదా, అది ఏమైనా అక్షరాలు ఏమైనా వర్డ్స్ కావాలంటే సెర్చ్ చేసుకుంటారు కదా, అది మీరు ఫ్రీక్వెంట్ గా వాడుతుంటారు అనుకోండి, ఫైండ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది కూడా యాడ్ చేసుకుంటాను. ఓకే, నాకు ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత నాకు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన స్పీక్ అనేది కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటుంది. సో అలా మీరు వెళ్ళిపోయి అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కిందికి వెళ్ళాలి. స్పీక్ ఇక్కడ ఉంటుంది స్పీక్. ఇది నేను ఇక్కడ యాడ్ అన్న తర్వాత ఇక్కడ వస్తుంది యూ ఆల్రెడీ హ్యావ్ దిస్ ఆన్ ద క్విక్ యాక్సెస్. ఓకే, ఆల్రెడీ ఉందంట, అది ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ ఉంది. ఇక్కడ జస్ట్ ఓకే అంటున్నాను, నాకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. స్పీక్ అనేది అంటే అక్కడ ఎందుకు పని చేయట్లేదంటే నేను ఏదైనా ఒక టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ స్పీక్ బటన్ అనేది పనిచేస్తుంది. సో యాక్చువల్ గా క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది విడిగా ఈ ట్యాబ్ ఉంటుంది కదా, ఈ రిబ్బన్ అంటారు దీన్ని, ఈ రిబ్బన్ కి కింద గానీ పైన గానీ ఉంటుంది. ఓకేనా, సో అది ఉంటే గనక మీరు దానికి ఆ క్విక్ యాక్సెస్ టూల్ బార్ కి అడిషనల్ గా టూల్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్పాను. సో ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి, అది క్లియర్ చేశాక నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. యాక్చువల్గా ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే మీరు ఏదైనా ఒక టూల్ ని రెగ్యులర్ గా వాడుతున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెట్ లో మీరు ఏదైనా డ్రా చేసే ఈ టూల్స్ ఉంటాయి ఇవన్నీ, కానీ ఇక్కడ మెర్జ్ షేప్స్ అని ఉంటాయి, లేదంటే పిక్చర్స్ అని ఉంటాయి, ఇవన్నీ విడివిడిగా అక్కడ లిస్ట్ చేశారు ఒక దగ్గర. అవి మనకి ఇక్కడ అడిషనల్ గా కావాలి అనుకుంటే వర్క్ స్పీడ్ గా చేసుకోవడానికి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇందులో క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేశాక నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను.